శాసనసభ మండలి సభ్యులలో కొత్త ఉత్సాహం నిలిపేందుకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు చొరవతో బడ్జెట్ సమావేశాలలో భాగంగా పలు క్రీడలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. గతంలో ఇటువంటి మంచి సాంప్రదాయం ఉండేదని మళ్లీ ఇన్నాళ్లకు ఇటువంటి సాంప్రదాయాన్ని తెరపైకి తీసుకురావడం అందుకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, అధినేత నారా చంద్రబాబు నాయుడు చొరవ చూపడం సంతోషదాయకమని అన్నారు. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అచ్చెన్నాయుడు టీం, నాదెండ్ల టీం క్రికెట్లో నువ్వా నేనా అన్న విధంగా తలపడ్డాయి. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు తన కాలేజీ రోజులను తలుచుకొని తోటి సభ్యులతో ఉల్లాసంగా గడిపారు. ఇతర శాసనసభ్యుల చిలోక్తులతో ఇక్కడి ప్రాంగణంలో నవ్వులు వెల్లివిరిశాయి. క్రీడాస్ఫూర్తి చాటేందుకు ఉపయోగపడతాయని, గెలుపు ఓటములు ఎలా ఉన్నా వివిధ ప్రాంతాల సభ్యుల మధ్య సహృద్భావ వాతావరణం నెలకొనడం ఖాయమని అన్నారు. త్రోబాల్, టగ్ ఆఫ్ వార్, క్రికెట్, వాలీబాల్, షటిల్ పోటీల్లో సైతం పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. టగ్ ఆఫ్ వార్ లో విమెన్ టీం నెగ్గింది. వీరందరినీ మంచి అచ్చెన్నాయుడు ఎంతగానో ఉత్సాహపరిచారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతిరోజు వ్యాయామం తప్పనిసరని, ఎంత బిజీ షెడ్యూల్స్ ఉన్నా వ్యాయామం చేయడం మానుకోకూడదని, మానసికంగా దృఢంగా ఉండడం, శారీరకంగా దృఢంగా ఉండడం అన్నవి ఓ ప్రజాప్రతినిధికి ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. 3 రోజుల పాటు సాగే ఈ పోటీల్లో అంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కొత్త తరంతో పోటీపడి వివిధ క్రీడాంశాలలో పాల్గొనడం కూడా తనకు ఓ మంచి అనుభవమని ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.